డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ బదిలీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగులు సంఘం నాయకులు. రేపటి నుంచి కౌన్సిలింగ్ పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఫైనల్ లిస్టు రెడీ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల నుంచి తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. మెరిట్ లిస్టులో లేని వారిని కూడా ముందు వరుసలోకి తీసుకొచ్చారని వారు ఆరోపించారు. సాధారణ బదిలీలు 3/7/24 రోజున ప్రభుత్వం ఇచ్చిన ఈ బదిలీలలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బదిలీల్లో మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మరి ఇప్పటి వరకు మరి ఈ సీనియారిటీ లిస్టులు కానీ మరి వారి చాలా క్యాడర్లకు చాలా అన్యాయం జరిగింది. మరి గత ఎన్నోసార్లు మరి డైరెక్టర్ గారిని కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి సీనియారిటీలో చాలా తప్పులు ఉన్నాయి సార్ అని అంటే మరి మేమంతా ఉండి సరిచేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి రేపు కౌన్సిలింగ్ పెట్టినా కానీ ఈ రోజు వరకు కూడా మరి సీనియారిటీలు సక్రమంగా రాలేదు. మరి మొన్న 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వారి తరఫున మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. వారి ముందర కూడా వారు అందరికీ హామీ ఇచ్చారు, అందరికీ న్యాయం చేస్తాను, ప్రతి ఒక్క సీనియారిటీ లిస్టును మరి అందరికీ మీకు వాట్సాప్లలో వచ్చేటట్టు పెడతానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి అట్టి అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ సీనియారిటీ లిస్టులు సక్రమంగా పెట్టలేదు. ముఖ్యంగా ఈ సాధారణ బదిలీల్లో మరి యూనియన్ ప్రియారిటీలు అని చెప్పుకునే యూనియన్లు కొన్ని సంఘం పేరుతో దాదాపు 2002లో మరి మన వైద్య ఆరోగ్యశాల ఎలక్షన్స్ జరిగాయి. అప్పటికి 3194 అనే సంఘము 2002లో గెలిచింది. మరి ఇప్పటి వరకు ఆ సంఘమే నేనే రికగ్నేషన్ అని అడ్డదారిలో తెచ్చుకుంటూ ఈరోజు గత 10 సంవత్సరాలలో 2 సార్లు ట్రాన్స్ఫర్లు జరిగినా వారికి ప్రియారిటీ రాలేదు. మరి ఈసారి మాత్రం వారికి ఎలక్షన్లో కూడా పాల్గొనే హక్కు కూడా లేదు. ఏ 33 జిల్లాలో కూడా ఆ సంఘానికి ఎలక్షన్లు జరిగిన పాపాన పోలేదు. మరి వారికైతే దొడ్డిదారిన తెచ్చుకున్నది 22 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్ను మేమే ఇంకా రికగ్నైజేషను మాదే జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వము అబెన్స్లో పెట్టింది వారి రికగ్నైజేషను. మరి ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు. అయినా కోర్టు ద్వారాను మేము అద్దెచ్చుకున్నాము, మాకు రికగ్నైజేషన్ ఉంది, 30 ఏళ్ల నుంచి మేమే వెళ్తున్నామనే ఉద్దేశంతో ఉన్నారు. అయినా 20 సంవత్సరాల నుంచి లేని ప్రియారిటీ ఆఫీస్ బేరర్స్ది ఈ సంవత్సరము వాళ్ళు అసలు ఎలక్టెడ్ బాడీస్ ఉండాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయీస్కు అన్యాయం జరిగితే మా H1 యూనియన్ తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము.